హలో గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నాకు తెలుసు బంగారం అనగానే అందరూ టీవీల ముందు, వీడియోల ముందు కూర్చుంటారు అని. ఓకే, నేను కూడా అదే చేస్తాను. రైట్ నౌ బంగారం ప్రైజెస్ ఎలా ఉన్నాయి? అసలు ఈ టైంలో మనం కొనడం మంచిదా? కాదా? బంగారాన్ని ఆర్నమెంట్స్ రూపంలో పెట్టుకోవడం బెటరా? లేదు అనంటే దాన్ని కేవలం ఒక ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా మనం చూడడమే మంచిదా? అసలు బంగారాన్ని టోటల్‌గా పక్కన పెట్టేసి ఓన్లీ మనీనే ఇన్వెస్ట్ చేస్తే బెటరా? లేదు అనంటే 50, 50 చేస్తే బెటరా? ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి గదా! సో, మనం ఆ స్ట్రెస్ ఏం తీసుకోద్దు. సో, ఆ స్ట్రెస్ అంతా మధు సార్‌కి ఇచ్చేద్దాము. సార్ మనకి ఆన్సర్ చేస్తారు. సో, ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేయడానికి ఈరోజు మన స్టూడియోలో మధు సార్ ఉన్నారు. సో, సార్‌ని అడిగి గోల్డ్ కొనుక్కోవాలా? వద్దా? ఎప్పుడు తగ్గుతుంది? ఎప్పుడు పెరుగుతుంది? పోనీ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ చేయాలి అని చెప్పేసి సార్‌తో డిస్కస్ చేద్దాం. మధు సార్, చెప్పండి. మీకు తెలిసిందే. లేడీస్ కంటే గోల్డ్ ఎంత ఇష్టమో మీకు తెలిసిందే. ఇప్పుడు రైట్ నౌ ఉన్న ప్రైజెస్‌కి గోల్డ్ అంటే లేడీస్‌కే కాదు సార్. అది ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా కూడా యూజ్ చేస్తున్నారు. కొంతమందేమో అవి ప్రైజెస్ ఎప్పుడు తగ్గుతాయి, తగ్గితే మనం తీసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తున్నారు. లేదు, అది ప్రైజెస్ ఇంకా హైక్ అయిపోతూనే ఉంటాయి. ఈ టైంలోనే ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో, ఇప్పుడు ఇన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తీసుకెళ్ళి నేను అందులో ఇన్వెస్ట్ చేసేస్తాను, లేదా డిజిటల్ గోల్డ్‌ని తీసుకుంటా అని చెప్పేసి ఇలా రకరకాల ప్లానింగ్స్ చేసుకుంటున్నారు సార్. అది వాళ్ళ ఇష్టం అన్నమాట. సో, రైట్ నౌ ప్రైజెస్ అనేవి పెరుగుతాయా? లేదా? బంగారాన్ని ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే మన లైఫ్‌కి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుందా? అసలు కొనాలా? వద్దా? బంగారం కొనాలి అంటే ప్రైమ్ మినిస్టర్ కాల్‌ని మనం అపోజిట్ చేసినట్టు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ అయ్యయ్యో! ఆల్ రైట్. బంగారం అనేది జనరల్‌గా చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. హ్మ్. బంగారానికి ఒక పెద్ద క్వాలిటీ ఉందండి. హ్మ్. ఏంటనంటే బంగారాన్ని మనం వాడుతూనే మన అసెట్ క్రియేట్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా చేస్తూ పెట్టచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ లాగా వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది హ్మ్. బంగారంలో. హ్మ్. అయితే ఎస్పెషల్లీ గోల్డ్ గానీ, రియల్ ఎస్టేట్ గానీ సింపుల్ వేలో మేము చెప్పేది ఏంటనంటే కన్జంప్షన్ పర్పస్‌లో తీసుకోవాలి ఎప్పుడైనా. ఓకే. కన్జంప్షన్ పర్పస్‌లో మనకెంత అవసరం ఉందో అంతవరకు ఇంక లాజిక్ లేకుండా కొనొచ్చు. మనకెంత అవసరం. మనం బంగారం ఇప్పుడు పెళ్లి కోసం చ చ మనం కొనాలనుకుంటున్నాము. లేదా హ్మ్. మనం ఇయరింగ్ చేయడానికి రెగ్యులర్ యూజెస్‌కి వాడాలనుకుంటాం. దానికి ఎలాంటి లిమిటేషన్ లేదు. హ్మ్. ఒక్కొక్కరు వాళ్ళ తాహతుని బట్టి ఉంటుంది. బట్ లెట్స్ సే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో బంగారం గనుక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడాన్ని మీ పోర్ట్‌ఫోలియోకి ఒక హెడ్జింగ్ లాగా వాడతారనమాట. ఓకే. సో, జనరల్‌గా ఈక్విటీ మార్కెట్‌లో రిటర్న్ లేనప్పుడు మీ బంగారం పోర్ట్‌ఫోలియో అనేది జనరల్‌గా రిటర్న్ అనేది బాగా ఇస్తుంది. దానివల్ల హెడ్జింగ్ లాగా పనిచేస్తుంది. రెండోది మార్కెట్‌లో ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు, ఇప్పుడు బయట మనకు ఇంటిలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలాగైతే మనం బంగారం పైన లోన్ తీసి ఆ ఎమర్జెన్సీ క్లియర్ చేసుకుంటామో, హ్మ్. మనకు ఈక్విటీ మార్కెట్‌లో కూడా నెగెటివ్ రిటర్న్ ఉన్నప్పుడు దాన్ని యావరేజ్ చేయడానికి లేదా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఆ లో మార్కెట్‌లో ఎక్కువ వాల్యూ పొందడానికి గోల్డ్‌ని విత్‌డ్రా చేసి ఈక్విటీలో చేస్తా ఉంటారు. హ్మ్. ఇవి 2 క్వాలిటీస్ ఉంటాయి. బంగారాన్ని జనరల్‌గా ఏంటనంటే లేడీస్ సెంటిమెంట్ పరంగా కొంటా ఉంటారు. ఆ సెంటిమెంట్ కాస్త ఎక్కువైపోయింది ఈ మధ్యలో. అవును. ఎందుకనంటే ఇక్కడ బంగారంతోని అన్ని సమస్యలు సాల్వ్ కావు. ఆ! బంగారం అనేది మనం వేర్ చేసుకోవడానికి ఓకే. హ్మ్. ఒక మంచి పెళ్లి కావాలంటే ఎక్కువ బంగారం ఉంటే మాత్రమే సరిపోదు. హ్మ్. చాలా పనులు ఇంకా మనం చేయాల్సొస్తుంది. అవును సార్. అలాగే దానికంటే ముందు ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. హ్మ్. పిల్లలకి ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. హ్మ్. అండ్ వాళ్ళకు రెంటల్ ఇన్‌కమ్ ఇట్లాంటి కావాలనుకున్నప్పుడు వాళ్ళకు ఒక అసెట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. హ్మ్. మనం ఓన్లీ బంగారాన్ని ఆ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో మాత్రం తీసుకునేప్పుడు కాస్త జాగ్రత్త పడాలి. హుహు. ఎందుకంటే బంగారం ఒకప్పటిలాగా కన్సిస్టెంట్‌గా పైకెళ్ళడం అనేది లేదు. అంత హ్మ్. వొలటాలిటీ అనేది ఇప్పుడొచ్చేసింది. లాస్ట్ ఇయర్ ఎప్పుడు లేనంత రిటర్ను, అలాగే ఈ సంవత్సరం ఈ లాస్ట్ 3, 4 మంత్స్‌లో ఎప్పుడు లేనంత డ్రాడౌన్ గూడా వచ్చింది. హ్మ్. ఆల్‌మోస్ట్ 20% వరకు కూడా నెగెటివ్‌లోకెళ్ళి ఆల్‌మోస్ట్ 1,42,000 చేంజ్‌లో ఇప్పుడు నడుస్తుంది. ఓకే. ఇలాంటి టైంలో ఏంటనంటే కొందరు చేసే మిస్టేక్స్ హ్మ్. అసలు వాళ్ళకి అవసరం లేకున్నా ఎక్కువ లోన్‌లు తీసుకున్నారు కొంతమంది. ఓకే. అది 1,00,00,000, 2,00,00,000 ఇలా లోన్స్ కొంతమంది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు తీసేసి మరీ కొన్నారు. హుహుహు. అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. ఇన్వెస్ట్‌మెంట్‌ని ఇన్వెస్ట్‌మెంట్ లాగానే చూడాలి. ఇదేదో దీనిలో గ్రీడీనెస్ ఎక్కువైపోయి సిల్వర్ కొనడం, గోల్డ్ కొనడం అలాంటి తప్పులు ఎప్పుడు చేయకూడదు. హుహు. మీరు దీన్ని సిస్టమాటిక్ వేలో కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు బర్త్‌డే కొంత టార్గెట్ పెట్టుకున్నారు. ఎవ్రీ బర్త్‌డే కొంత కొనాలి అని. ఓకే. లెట్స్ సే మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పెళ్ళికి మీరు ఒక 10 గ్రామ్సో, 20 గ్రామ్సో ఇవ్వాలని ఎలాంటిదైనా చిన్న టార్గెట్ పెట్టుకున్నారు. అలా కొనొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు హై ప్రొఫైల్డ్ కస్టమర్స్
వాళ్ళు 1 ఇయర్ బంగారం కొన్నా పెద్ద వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ పాలిసీస్ అనేవి టేకెన్ కేర్ అవుతాయి ఆల్రెడీ. వాళ్ళకి ఎమర్జెన్సీకి పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. వాళ్ళకి క్యాష్ ఫ్లో అనేది స్టాండర్డ్ ఉంటుంది. రిటైర్మెంట్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. అండ్ పిల్లలకు కావాల్సిన ప్రాపర్ ఎడ్యుకేషన్ అదంతా కూడా వాళ్ళకు ముందుగానే కంప్లీట్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళ రిస్క్ తీసుకోవడంలో ప్రాబ్లమ్ ఉండదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ బంగారం కొనడం వల్లనే ధనవంతులు అవుతాము అనే స్కోప్‌తోని కొంటారు అవును చూడండి. సార్. అక్కడ తప్పనేది జరుగుతుంది. సో, బంగారం కంటే బెటర్ రిటర్న్ ఇచ్చే ఆప్షన్స్ చాలా ఉంటాయి. బంగారం అనేది మనకు 8% ప్రొడక్ట్. 8-9% ప్రొడక్ట్. ఓకే. అలా లాంగ్ టర్మ్ యావరేజ్ ఎప్పుడు తీసుకున్నా సరే. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో కొనాలనుకున్న బంగారాన్ని మీరు డిజిటల్ రూపంలో కొనాలి. ఆర్నమెంట్ వరకు మనం వాడుకోవాలనుకున్నది వరకు మాత్రం ఆర్నమెంట్స్ వాడాలి. మళ్ళీ బిస్కెట్స్ తీసుకోవద్దు. బిస్కెట్స్, కాయిన్స్ ఇట్లాంటివి పిచ్చి పని చేయొద్దు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్‌లో పెట్టి ఆ లాకర్‌కు డబ్బులు కట్టడం ఇదంతా వేస్ట్ పని. చాలా మంది చేస్తున్నారు ఈ రోజులలో. బంగారాన్ని మీకు నచ్చిన ఆర్నమెంట్ లాగా తీసుకోండి. తరుగులు, మజూరులు ఇవన్నీ పట్టించుకోవద్దు. నచ్చిన ఆభరణం వేసుకున్నప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక మంచి కారు కొంటున్నాం. దాని వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. బంగారం తీసుకున్నాం దాని వాల్యూ పెరుగుతుంది. రెండిట్లో లేదు మంచిది. జనరల్‌గా బంగారం మంచిదే కదా! ఒక పక్కన మన తరుగు మజూరి ఇవన్నీ చూసుకుంటే ఎక్కడవుతుంది? మనం దాన్ని వేసుకోవడం వల్ల వచ్చే ఆనందం వేరు కదా! అవును సార్. దాన్ని మనం వాడుకుంటున్నాము. స్టేటస్ కూడా వస్తుంది. స్టేటస్ ఉంది. చూపించుకోగలుగుతున్నాము. అన్నీ చేస్తున్నాం కాబట్టి ఆర్నమెంట్ లాగా తీసుకోండి. హాయిగా ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తారో అన్ని రోజులు ఎంజాయ్ చేసేయండి. తర్వాత మీకు అవసరం ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ తీసేసి ఇంకో ఆర్నమెంట్ లాగా మార్చుకునే ఛాన్స్ ఎలాగుంది మీ దగ్గర. ఎమర్జెన్సీ వస్తే ఎక్కడైనా ఆర్నమెంటే తీసుకుంటాడు లోన్ ఇవ్వడానికి. బిస్కెట్స్ పైన, కాయిన్స్ పైన లోన్ రాదు. ఎమర్జెన్సీ కూడా పని చేయదు. సో అలాంటప్పుడు మీరు కాయిన్సే కొనాలనుకున్నప్పుడు కాయిన్ కంటే బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఈటీఎఫ్ రూపంలో కానీ, గోల్డ్ ఫండ్స్ రూపంలో కానీ కొన్నారనుకోండి, ఎగ్జాక్ట్లీ మీ మ్యూచువల్ ఫండ్ ఎలాగో గోల్డ్ ఫండ్ అలాగ ఒకటి ఉంటుంది. ఆ గోల్డ్ ఫండ్లో మీకు నచ్చినంత అమౌంట్ కొనేసుకోండి. ఎవ్రీ మంత్ ఎస్ఐపి లాగా చేస్తారా, వీలైనప్పుడు లంసమ్ లాగా చేసేసుకుంటారా, అక్కడ కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, కావాల్సినప్పుడు ఈక్విటీలో ఏదన్నా మంచి స్కోప్ దొరికింది అనుకోండి, లెట్స్ సే మార్కెట్ డౌన్లో ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బంగారం మీద లోన్ తీసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కొంచెం రిస్క్తో కూడుకునే పని. కానీ బంగారం ఫండ్స్లో ఉన్నదాన్ని విత్డ్రా చేసి ఈక్విటీలో పెట్టడం చాలా ఈజీ పని. రెండోది అక్కడ మీకు తరుగులు, మజూరీలు, జిఎస్టీలు ఏవి ఉండవు. సింపుల్ గా ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. ఎనీ టైం మీకు అవైలబుల్ గా ఉంటుంది విత్డ్రా చేసుకోవడానికి. కాబట్టి బంగారాన్ని ఈ ప్రాస్పెక్టివ్ లో మీరు చూడాలి. ఏదో 1 టైంలో 2 టైంలో లాటరీ లాగా చూడొద్దు. బంగారాన్ని ఎప్పుడు కూడా లాటరీ లాగా చూడొద్దు. చూసిన వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి మనకి ఎంత అవసరమో, ఎంత కాలానికి అవసరం ఉంటుంది, ఎప్పుడు అవసరం ఉంటుంది, దానికన్నా ముందు మన లైఫ్ లో ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా, అసలు ఆ అవసరాలు లేకుండా ఓన్లీ ఇప్పుడు మీరు మంచి బంగారం వేసుకొని ఉన్నారు, కానీ మీ దగ్గర మీ పాకెట్లో డబ్బులు లేవు. వాల్యూ మీకు జనాలు దాన్ని చూసి ఇవ్వచ్చు, కానీ మీకు నిజమైన ఆనందం ఉండాలంటే మీ పాకెట్లో డబ్బులు ఉన్నప్పుడే ఉంటుంది. కాబట్టి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం ఇంపార్టెంట్. ఓన్లీ ఆర్నమెంట్స్ తీసుకోవడం ఇట్ ఇస్ లైక్ బయింగ్ ఏ కార్. కార్ కూడా మీకు చాలా మంది నెగిటివ్ గా కామెంట్స్ ఇస్తారు కార్ కొనడం పైన. బట్ కార్ కొనడంలో వచ్చే కంఫర్ట్ వేరండి. కార్లో వచ్చే యూజ్ అనేది వేరే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎనీ టైము ఏ అర్ధరాత్రి అయినా, హాస్పిటల్కి అయినా, వేరే విలేజ్ అయినా, అది వర్షమైనా ఎండ అయినా ఏ కష్టం లేకుండా ట్రావెల్ చేయగలుగుతారు అందులో. దాన్ని మీరు 20,000 ఈఎంఐ, 30,000 ఈఎంఐ ఇలాంటి పిచ్చి క్యాల్కులేషన్ వేస్తే ఎలా ఉంటుంది? అది సెంటిమెంట్, అది లాజిక్. అది దాని సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది దానికి. అలాగే బంగారం కూడా అలాంటిదే. సో బంగారానికి ఏంటి, ఎమర్జెన్సీ వచ్చినా పని చేస్తుంది. మనం మంచి ఫంక్షన్స్కి తీసుకొని వెళ్తున్నాము, వాడుతున్నాము, గ్రో అవుతుంది. ఇంకేం కావాలి దానికి, కానీ దాని లిమిట్లో దాన్ని పెట్టాలి. ఓవరాల్గా మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఆల్వేస్ 20% వరకు సజెస్టబుల్. 20% కంటే మించి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా చేయకూడదు. దానికంటే బెస్ట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మీ మనీని మీరు మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు బెస్ట్ రిటర్న్ ఏదో చూడాలి తప్ప ఏది సేఫ్టీ అనేది చూసుకోకూడదు. ఓన్లీ సేఫ్టీ పర్పస్ లో గోల్డ్ ఎక్కువ తీసుకుంటారు. సేఫ్టీలో మనకు రిటర్న్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే సార్, ఇంకొకటి కూడా చేస్తూ ఉంటారు సార్, బల్క్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ ని పెట్టుకునేసి వాళ్ళు ఇప్పుడు ఒక 10 తులాస్ ఉందనుకోండి, దాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టేసి దాని నుంచి డబ్బులు తీసుకొని వచ్చిన డబ్బులతో మళ్ళీ గోల్డ్ కొంటూ ఉంటారు. సో అలా చేయడం అన్నది బెస్ట్ థింగ్ అంటారా? యాక్చువల్లీ అంత రిస్క్ మనం ఎందుకు తీసుకోవాలి నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఆ బంగారం కొనడం ఎందుకు ఎక్కువగా, మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ గోల్డ్ లో లోన్ లో పెట్టి, లోన్ ఎంతకు వస్తుంది జనరల్ గా మనకు అదే 10% వస్తుంది. బంగారంలో ఓవరాల్ రిటర్న్ ఎంత వస్తుంది, యావరేజ్ గా 8-9% వస్తుంది. అంటే మీరు యువర్ సెల్ఫ్ డూయింగ్ ఏ మిస్టేక్. ఒక 2% ఇంకా లాస్ అవడానికి ఉన్నారు. ప్లస్ మళ్ళీ అందులో ఎన్ని రిస్క్లు ఉంటాయంటే, బంగారం రేట్ కనుక తగ్గింది అనుకోండి, మీరు మళ్ళీ దాన్ని యావరేజ్ చేయాలి. అండ్ ఇయర్లీకి ఒకసారి మొత్తం లోన్ క్లోజ్ చేసి
మీరు మళ్ళీ తాకట్టు పెట్టాలి. ఒకవేళ మీరు ఇలా చేశారు, ఈ సంవత్సరం ఒక 10 లక్షలు మీరు లోన్ తీశారు, 10 లక్షలు పెట్టి గోల్డ్ కొన్నారు, రైట్? మీ దగ్గర 10 లక్షలు పెట్టి గోల్డ్ కొంటే నెక్స్ట్ ఇయర్ మీకు ఏదో చిన్న ఎమర్జెన్సీ వచ్చింది, జాబ్ లేదు, ఆ టైంలో అది రెన్యువల్కి వచ్చింది, మీరు తీసుకున్న బంగారం కాస్త ఆర్నమెంట్ చేస్తారు, పెట్టుకున్నారు, ముందట ఫంక్షన్ ఉంది, ఇప్పుడు జాబ్ లేదు, ఈ గోల్డ్ని తీయలేము, ఆ గోల్డ్ని కట్టాలి, బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది, స్ట్రెస్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. అసలు ఎప్పుడైనా చేతులారా స్ట్రెస్ చేసే పనులు చేయొద్దండి. అసలు మీరు ఉన్నదాన్ని ఎక్కడ ఉన్నదాన్ని అక్కడ ఉంచితే అదే గ్రో అవుతుంది. దాన్ని ఇలాంటి చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు బంగారం ఎక్సెస్ ఉంది, దాని మీద లోన్ తీసి ఇంకా దానికన్నా బెటర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టారనుకోండి, లెట్స్ అది ఒక 10% రిటర్న్ ఇచ్చినా 2 to 3% మీరు అక్కడ వాల్యూ క్రియేట్ చేసుకున్నారు. మళ్ళీ గోల్డ్ కొనడం తప్పు, మళ్ళీ ల్యాండ్ కొనడం పెద్ద తప్పు. ఎందుకంటే ఇది లిక్విడ్ అసెట్, అది ఇల్లిక్విడ్ అసెట్. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. కావాలంటే మీరు అమ్మేసుకొనేసేయండి, రిస్క్ ఉండదు. ఎప్పుడు కానీ కాంప్లికేటెడ్ థింగ్స్ చేయొద్దండి. ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు బి ఆల్వేస్ సింపుల్. ఎంత సింపుల్ గా ఉంటే అంత మంచి రిటర్న్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.